అధ్యక్షులు గారు ఆ పక్కన ఉన్నారు, అటు పక్కన ఉన్నవారు మీకు తెలుసు. వారు మిలిటరీలో పనిచేసి చిన్నప్పటి నుండి ఈ టెంపుల్ సేవ చేస్తూ సింగిల్ ట్రస్టీగా ఈరోజు జరుపుకున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే మరి ఇక్కడ ఆంజనేయ మందిరం కానీ ఈ మందిరాలు కానీ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ సమాజం వాళ్ళు పైసలు వేసుకొని, ఎండోమెంట్ వాళ్ళు కాదు, సమాజం వాళ్ళు పైసలు వేసుకొని కట్టడమే కాకుండా ఇదంతా కూడా రక్షించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మరి విశ్వనాథ్ దాండేకర్ గారు ఈ యొక్క గోసార క్షత్రియ సమాజం ఈ టెంపుల్ ఏరియాకు అధ్యక్ష ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లున్నా చూడండి, వాళ్ళు వేసిన కేసులనేమో పాపం సింగిల్ టెస్ట్ పోరాడుతున్నారు. ఎందుకంటే సింగిల్ గట్టిగా పోరాడతాడు కాబట్టి ఇంకోటి పెడితే ఏమవుతుంది, దినాంక తినొచ్చు. నేను అడుగుతున్న అంబాభవాని మాత జోలికి వచ్చిన వాళ్ళంతా నాశనం అయిపోయినరు. కొందరు ఓడిపోయినరు, కొందరు చచ్చిపోయినరు. నేను మనవి చేస్తున్నా, ఇప్పటికైనా అంబాభవాని మాత జోలికి వస్తే బిడ్డ సంగతి తేల్చేస్తాం. వేలాది మంది మొత్తం స్టేట్ నుండి దిగి మీ ఆఫీసులను ఘెరావ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ కులం కాకుండా అన్ని కులాల వాళ్ళు అమ్మకు భక్తులు ఉన్నారు. మొత్తం కుల సంఘాలను దింపుతాం, అన్ని రాజకీయ పార్టీలను దింపుతాం, అమ్మ భూమిని రక్షిస్తాం. అమ్మ కోసం అరే మేము అయోధ్యకు పోయి జైల్లో గడిపొచ్చాం, అయోధ్య రాముడి భూమి రక్షించడానికి, దీనికోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మూర్ఖులు ఉన్నారు, దొంగ సర్టిఫికేట్ సపోర్ట్ చేసిన వాళ్ళకి కొందరు అడ్వకేట్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మా అధ్యక్షులు చెప్పినట్లుగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే ఏదైతే కొత్త డ్రెస్ చేస్తే దాన్ని వెంటనే విత్డ్రా చేసుకునాలి. దాని విషయంలో ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి అందరూ కూడా కలవడం జరుగుతున్నది. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుంటాం. మరో ఉద్యమం స్టార్ట్ అయితే దేశ పెట్టుకోండి. అయోధ్యలో జరిగిన ఉద్యమం ఇలా అంబాభవాని మాత ఉద్యమం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. వెంటనే కళ్ళు తెరిచి డిప్యూటీ కమిషనర్ గారు, మినిస్టర్ గారు వెంటనే వాళ్ళ పేరు మీద ఇల్లీగల్గా చేసిన పట్టాన్ని క్యాన్సిల్ చేసి ఆ దొంగలపై ఫోర్జరీ కేసు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సోము సాత్సర్జన్ క్షత్రియ సమాజం, పట్కార సమాజం ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అనే కాకుండా ఒక న్యాయవాదిగా నేను డిగ్రీ చదివేటప్పుడు ఇక్కడ మేము శాఖ నడిపినాం. ఇక్కడ 77లో మాట చెప్తున్నాను. దురాదృష్టం ఏంటంటే కొందరు దొంగలు, వాళ్ళ అన్పళ్ళు కాదు, బుద్ధిజీవులు ఈ ఎండోమెంట్ భూమి సర్వే నంబర్ 78 ఎండోమెంట్ భూమి, ఎండోమెంట్ పేరు మీద ఉండదు. దాన్ని విచిత్రం ఏంటంటే మీరు నోట్ చేసుకున్నాను, దీంట్లో WP నంబర్ 1079/1991, రెండవది WP నంబర్ 1029/1991. ఈ రెండు కేసులు కూడా మన మహబూబ్నగర్ జిల్లాకు కానీ ఈ భూములకు కానీ సంబంధించినవి కాదు. దీని కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆన్లైన్లో మనం కాపీలు కూడా ఇస్తాం. వేరే కేసులు తీసుకొని వచ్చి ఆ నంబర్ మెన్షన్ చేసి ఇక్కడ పట్ట మార్చుకున్నారా? దేవాలయం భూమి వాళ్ళ పేరు మీద మార్చుకొని ఇక దీన్ని కబ్జా చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద మీకు తెలుసు, ఇంతకుముందు ఇక్కడ దాదాపు 100 రోజులు పోరాటం చేసిన తర్వాత పారిపోయారు అందరు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ స్టార్ట్ చేయాలి. నేను ఈరోజు అడుగుతున్నా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పనుకున్నదా? ఫేక్ WP నంబర్లు పెట్టి ROR ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళ మీద, పట్టాలు ఇంప్లిమెంట్ చేసిన మీద యాక్షన్ తీసుకోవడానికి ఎండోమెంట్ వాళ్ళు ఎందుకు పిటిషన్ ఫైల్ చేయలేదు? సింగిల్ ట్రస్టీగా పతంగే గారు ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా ఎండోమెంట్ వాళ్ళు ఊరుకోలేదు, పలుకోలేదు. ఎండోమెంట్ భూమి అని తెలిసి కూడా ఈరోజు క్యాన్సిలేషన్కి ఎందుకు ఫేక్ డాక్యుమెంట్ పెట్టి ఇంప్లిమెంట్ అయింది కదా, మరి మీరు ఎందుకు కేసు చేయలేదు? కాబట్టి ఎండోమెంట్ వాళ్ళ మీద చర్య తీసుకున్నాలని చెప్పేసి దాని నేను డిమాండ్ చేస్తున్నా. అసలు ఎండోమెంట్ వాళ్ళే కుమ్ముక్కు అవుతున్నారు దీంట్లో.
బాధప డాక్యుమెంట్ అండి. మేము ఇంకోటి మీరు ఆశ్చర్యపోతాం, తేదీ 27/3/2025 తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చారు. ఇది వాస్తవం ఎండోమెంట్ భూమి. ఇంకో విచిత్రం ఏంటంటే తేదీ 6/5/2025 మండల సర్వేరు గిర్రావర్ నివేదిక ఏమని ఇచ్చింది చూడండి ఒకసారి. లాస్ట్ చదువుతాను నేను. సర్వే నంబర్ 8లో శ్రీ అంబాభవాని దేవాలయం మరియు సంతోషిమాత దేవాలయం ఉన్నవి. వెంకటేశ్వర టాకీస్ పార్కింగ్ స్థలం కూడా ఇట్టి సర్వే నంబర్లోనే ఉంది. ఖాళీ భూమి కూడా ఉన్నది. అలాగే అర్జీదారుల అర్జీ మేరకు మరియు వారి సమర్పించిన గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం యొక్క WP నంబర్ 1029/1921 రెండవది, WP నంబర్ 1079/1991 ఆన్లైన్ నిజపత్రాలను కూడా సమర్పించినారు. ఇటు WP నంబర్లకు మహబూబ్నగర్ గ్రామ శివారులో సర్వే నంబర్ 7, 8లకు ఎలాంటి సంబంధం లేదు. కావున ఉన్న వాస్తవులను తమరికి తదుపరి చర్య నిమిత్తము నివేదించడం జరిగినది. ఎవరిచ్చారు? ఇది గిర్దావర్ గారు బాజప్తా చదివిందారు. భవాసార్ క్షత్రియ సమాజ్ అధ్యక్షుని చిత్ర విచిత్రమైన రంగులు మార్చే న్యాయవాదులు, కబ్జాకోరులు, జాగాకోరులు, అవినీతి పరులందరికీ కూడా ఒకటే ఒక సూచన. మీరు కబ్జా చేసుకోవడానికి, మీరు కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది ఎవరో బయటి వ్యక్తులో, నాన్ లోకల్ వ్యక్తులో కాదురా అయ్యా. పాలమూరు పట్టణంలో పుట్టి పెరిగిన భవసార్ క్షత్రియులు, అంటే శివాజీ వంశస్థులు. మాతో పెట్టుకున్న వాళ్ళు మరెందరో భూస్థాపితం కాబడ్డారు. కొంతమంది ఓడిపోయిండ్రు, ముఖం చాటేసినారు, కొంతమంది కాలగర్భంలో కలిసిపోయిండ్రు. కానీ 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఒక మహానుభావుడు ఈరోజు 72 సంవత్సరాలకు వచ్చిండు, సావుకు దగ్గర పడ్డాడు. ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయి అదృష్టవంతు బతికిపోయిండు. వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ వాడు ఈ భూమి మీద, ఈ దేవాలయ భూమి నుంచి అంగుళం భూమి కూడా తీసుకోపోడు కూడా. వాడు సస్తాడు, నేను సస్తా, అందరం సస్తాం, కానీ భూమి అలాగే ఉంటుంది. ఎందుకు అయ్యా మీకు దేవాలయ భూములే దొరికినాయా? వేరే భూములే గతి లేవా మీకు? ఒక ప్రముఖ న్యాయవాది, మహా మేధావి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అడ్డం పెట్టుకొని. ఎందుకు? మీకేం కావాలి? పైసలా? మేము జోలే పట్టుకొని ఇంటింటికి పోయి భిక్షాటన చేసి ఆ డబ్బులు మీకు ఇస్తాం. సాటిస్ఫై అవుతారా? ఏం సాధిస్తారు జీవితంలో, ప్రపంచంలో? మంచి చెడు రెండే. దైవత్వం దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు, ఎవరు బాగుపడరు. అండ్ ఈ అనతి కాలంలోనే, ఈ 2 సంవత్సరాలలోనే గొప్ప మనసుతో పార్టీలకు అతీతంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఆంజనేయ స్వామి మండపం కట్టినికే ఆయన సహకారం అందించారు. ఆయనకు కృతజ్ఞత. అరే, రాష్ట్ర ప్రభుత్వమే మాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు, అండగా ఉన్నప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా ఎంపీ గారు మాకు సపోర్ట్ ఉన్నప్పుడు మీరెవర్రా బై బ్రోకర్ గారు? మీకేం సంబంధం ఈ దేవాలయ భూమి మీద? ఇంత బాజప్తా సర్టిఫికెట్లు ఉన్నాయి, హైకోర్టు సర్టిఫైడ్ కాపీస్ ఉన్నాక మీకు ఎంత ధైర్యం రా ఇక్కడ కాలు పెట్టడానికి? ఏం చేసిండ్రు? మా అంటే 10 లక్షల రూపాయలతోన కట్టదలుచుకున్న కమిటీ హాల్ని మీరు ఇంట్రీమ్ ఆర్డర్ ద్వారా తాత్కాలికంగా నిలిపి పైశాచిక ఆనందం పొందుతున్నారు అంతే. అంతమించి ఏం కాదు. ఈరోజు కాకపోతే రేపు కడతాం, రేపు కాకపోతే వచ్చే సంవత్సరం కడతాం, కానీ కట్టి తీరుతాం. మిమ్మల్ని మాత్రం ఇక్కడ కాలు పెట్టనీయం. ఈ భూమిని ఎటువంటి ఆటంకాలు లేకుండా కబ్జాదారుల నుంచి కాపాడుతాం. ఇది మా సమాజం నుంచి మేము ఇస్తున్న హామీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.